ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అలాగే ఈ కంటెంట్ని, ఈ వీడియోని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటున్నారు. అందుకే మించి ప్రధానంగా మీకు కలిగేటువంటి అనుమానాన్ని అడుగుతున్నారు, మీరు మీ సజెషన్స్ని పెడుతున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. అందం అంటే ఎవరికైనా జుట్టు అలాగే చర్మం, ఇవి రెండే గుర్తు వస్తాయి. అయితే ఈ రెండిటికి రెండు విభిన్నమైనటువంటి పదార్థాలు కాకుండా ఇటు జుట్టుకి అటు చర్మానికి కామన్ రెమెడీస్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, రకరకాల ఈ పదార్థాలని ఔషధాల కింద వాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇటు జుట్టుకి అటు చర్మానికి ఒకే రకమైనటువంటి పదార్థాలను వాడి ఈ అందచందాలని సాధించుకోవచ్చు. ఈ విషయాలు తెలుసుకుందాం. సౌందర్య పరిరక్షణలో ఇటు శిరోజాలకి అటు చర్మానికి వేరువేరు రకాల ఉత్పత్తులను వాడటం అనేది కొద్దిగా ఇబ్బందే. మార్కెట్లో కూడా వాటికి సంబంధించినటువంటి సౌందర్య ఉత్పత్తులు బాగా విడివిడిగా మనకు దొరుకుతూ ఉంటాయి. అంటే జుట్టుకొకటి, చర్మానికి ఒకటి, ఇలాగా. అయితే కొన్ని సహజ సిద్ధమైనటువంటి పదార్థాలు ఉంటాయి. వీటిని మీరు సెలెక్ట్ చేసి వాడుకున్నారనుకోండి, అటు చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు, అలాగే ఇటు జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మరి అవేమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇలాంటి పదార్థాలలో కామన్గా వాడగలిగినటువంటి పదార్థాల్లో అతి ముఖ్యమైనది కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. సాధారణంగా కొబ్బరి నూనెని మనం జుట్టుకే వాడుతూ ఉంటాం. అంటే శిరోజాల సంరక్షణకే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అది జుట్టుకి పోషణనిస్తుంది, దృఢంగా ఎలా చేస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇదే కొబ్బరి నూనెని మనం చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే దీంట్లో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అంటే ఇలాగ ఈ సూక్ష్మజీవుల్ని కంట్రోల్లో పెట్టే నేచర్ ఈ కొబ్బరి నూనెకు ఉంటుంది. కాబట్టి సౌందర్య పోషణలో ఈ కొబ్బరి నూనె అనేది మేజర్ రోలు, ఒక ఇంపార్టెంట్ రోలు, ఒక కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని అటు చర్మానికి ఇటు కురుల ఆరోగ్యానికి కామన్గా వాడచ్చు. ఎలా వాడాలి, ముందు కురులకి దీన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. రాత్రి నిద్రపోతారు కదా, నిద్రపోబోయే ముందు కొబ్బరి నూనెని కాస్త వేడి నీళ్ళ మీద పెట్టి గోరువెచ్చగా వేడి చేయండి. ఇలాంటి ఈ గోరువెచ్చటి కొబ్బరి నూనె తలకి రాసుకోండి, మర్దన చేసుకోండి. మర్నాడు లేస్తారు కదా, లేచిన తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఈ పద్ధతిని వారానికి, రోజు అవసరం లేదు, వారానికి 2 నుంచి 3 సార్లు మీరు పాటిస్తూ ఉంటే చక్కగా ఈ కుర్లు చాలా ఆరోగ్యంగా తయారవుతాయి. ఇది జుట్టుకి సంబంధించి కొబ్బరి నూనె వాడే విధానం. మరి చర్మానికి ఎలా వాడాలి, అదే కొబ్బరి నూనెని, ఇది తెలుసుకుందాం. స్నానం చేస్తారు కదా, ఆ స్నానం చేయడానికి ఒక అరగంట ముందు కొబ్బరి నూనెని శరీరానికి రాసుకోండి, లైట్గా మర్దన చేసుకోండి వలయాకారంలో. ఇలాగా వారానికి 2 నుంచి 3 సార్లు చేస్తూ ఉంటే చర్మం పొడిబారటం, దానిపైన ఇన్ఫెక్షన్స్ రావటం, ఫంగస్ రావటం, ఇలాంటి వాటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇది కొబ్బరి నూనె గురించి. మరి ఇలాంటిదే కామన్ పదార్థం అవకాడో పండు. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పండ్లలో, ముఖ్యంగా అందాన్ని ఇచ్చేటువంటి పళ్ళల్లో ఈ అవకాడో అనేది ముఖ్యమైనది. ఇది చర్మం లోపల ఉండేటటువంటి ఫ్రీ రాడికల్స్ని పంపించేస్తుంది. అలాగే దీంట్లో ఒక మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉంటుంది, ఒక స్నిగ్ధత్వం. ఇది జుట్టుకి చర్మానికి ఈ మాయిశ్చర్ పోషణ అందిస్తుంది. రోజు సగం అవకాడో మొక్కని ఆహారంగా తీసుకుంటూ ఉంటే లోపలికి కూడా ఈ అటు చర్మము అటు కురులు రెండూ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సరే, మరి ఈ అవకాడోని కామన్గా ఎలా వాడాలి, ముందు కురులకి ఎలా వాడాలి, ఇది తెలుసుకుందాం. బాగా మగ్గినటువంటి అవకాడో తీసుకోండి. దాన్ని ఇలాగా మీరు నలిపితే పేస్ట్ లాగా అవుతుంది. ఇలా పేస్ట్లా తయారు చేసుకొని 1 టేబుల్ స్పూను చొప్పున ఆలివ్ నూనెని అలాగే పెరుగుని వేయండి. అంటే అవకాడో పండుకి ఆలివ్ నూనె, పెరుగు వేశారు. ఇప్పుడు పేస్ట్ లాగా తయారు చేసుకోండి. దీన్ని తలకి ప్యాక్ లాగా, హెయిర్ ప్యాక్ లాగా, హెయిర్ మాస్క్ లాగా అప్లై చేసుకోండి. గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి అలాగే మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ని మీరు వేసుకుంటూ ఉంటే జుట్టుకి చక్కటి పోషణ అందుతుంది. ఇదంతా అవకాడోని జుట్టుకి వాడే పద్ధతి. మరి చర్మానికి ఎలా వాడాలి, ఇది అంతే. బాగా మగ్గిన అవకాడోని తీసుకొని పేస్ట్లా చేసి ముఖానికి ప్యాక్లా వేసుకోండి డైరెక్ట్గా. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి. ఈ పద్ధతిని వారానికి 2 సార్లు మీరు పాటిస్తూ ఉంటే మీ స్కిన్ చాలా హెల్దీగా, చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. ఇక ఇలాంటిదే కామన్గా వాడదగిన మరొక పదార్థం
తేనె, హనీ. ఈ అందాన్ని అందించేటటువంటి సహజ సిద్ధమైనటువంటి పదార్థాల్లో తేనె అతి ముఖ్యమైనది, ఇది అందరికీ తెలిసిందే. అలాగే దీంట్లో ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. గ్లూకోజు, ఫ్రక్టోజు, ప్రోటీన్లు ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, అలాగే ఎసెన్షియల్ వైటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అటు ఆరోగ్యాన్నే కాదు, ఇటు అందాన్ని కూడా పరిరక్షిస్తాయి. అది తేనె గొప్పతనం. ఇది కుర్లకి మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. తేనె జుట్టుని తెల్లబరవదు, ఇది ఒక అపోహ మాత్రమే. పైగా ఈ కుర్లకి తేనెని మీరు అప్లై చేస్తే మంచి కండిషనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే చర్మం తాలూకు pH విలువల్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది, సమతుల్యం చేసేసి ఆ స్కిన్ పైన ముడతలు, లాఫ్ లైన్స్, క్రౌ మార్క్స్ ఇలాంటివి పడకుండా కాపాడుతుంది. అయితే ఈ తేనెని మీరు వాడాలనుకుంటే సహజ సిద్ధమైన తేనెనే వాడాలి. సరే, ముందు కామన్గా అటు కుర్లకి ఇటు చర్మానికి వాడచ్చు అనుకున్నాం కదా, ముందు కేశాలకు ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. అరకప్పు తేనె తీసుకోండి. ఈ తేనెకి ఒక కప్పు అంటే అరకప్పు తేనె తీసుకొని ఒక కప్పు పుల్లటి పెరుగుని కలపండి. మిశ్రమం కింద తయారు చేసుకొని జుట్టు కుదుల నుంచి చివరి వరకు అప్లై చేయండి. పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి అలాగే మైల్డ్ షాంపూని ఉపయోగించి తలస్నానం చేసేయండి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టుకి చక్షణ మంచి పోషణ అందుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. ఇదంతా జుట్టు గురించి. మరి తేనెని చర్మానికి ఎలా వాడాలి ఇది కూడా తెలుసుకుందాం. సమపాళల్లో తేనెని నిమ్మరసాన్ని తీసుకోండి. అంటే తేనె 1 టేబుల్ స్పూన్ అయితే నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, రెండింటిని కలపండి. ముఖానికి మెడకి రాసుకోండి. పూర్తిగా ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఈ పద్ధతిని వారానికి ఒకసారి పాటిస్తే చర్మానికి చక్కటి పోషణ అందుతుంది. ఇక గ్రీన్ టీ, ఇది కూడా ఒక కామన్ రెమెడీనే. గ్రీన్ టీని కూడా అటు కుర్లకి ఇటు చర్మానికి వాడచ్చు. గ్రీన్ టీలో ఈ బ్యూటీని, సౌందర్యాన్ని ఎన్హాన్స్ చేసేటువంటి ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మరొక ప్రత్యేకత ఏంటంటే ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మం, వెంట్రుకలు పాడవకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కాపాడతాయి. అలాగే అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్. ఇంకా వయసు ప్రభావం కారణంగా చర్మం పైన ముడతలు రాకుండా, సాగిపోకుండా చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్. ఇక కుర్ల విషయానికి వస్తే జుట్టు రాలిపోవడానికి కారణమైనటువంటి డైహైడ్రోటెస్టోస్టెరాన్ ప్రభావాన్ని ఈ గ్రీన్ టీ తగ్గిస్తుంది. దీంతో ఈ వెంట్రుకలు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇన్ని చక్కటి మంచి ఫలితాన్ని ఇచ్చే గ్రీన్ టీని ఈ కామన్గా ఎలా వాడాలి, ముందు కుర్రలకు ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకోండి. 3 గ్రీన్ టీ బ్యాగులను వేయండి. పావు గంట పాటు ఉంచండి. తర్వాత టీ బ్యాగుల్ని తీసేసి ఆ నీళ్ళని తలస్నానం చేసిన తర్వాత కుర్ల మీద పైనుంచి కిందకి పోసుకోండి. 10 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత మరోసారి జుట్టుని కడిగేసుకోండి. ఇది జుట్టు రాలిపోవటం అనే సమస్యని తగ్గిస్తుంది. అలాగే ముఖ్యంగా ఆ చుండుని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి జుట్టు రాలటం అనే సమస్య తగ్గుతుంది. ఇదంతా గ్రీన్ టీని జుట్టుకు వాడే విధానం. మరి చర్మానికి ఎలా వాడాలి అంటే, ఒకసారి ఉపయోగించినటువంటి గ్రీన్ టీ బ్యాగ్ని చింపండి. ఆ గ్రీన్ టీ పొడి ఉంటుంది కదా, దాన్ని గిన్నెలో వేసి దానికి 1 టీ స్పూన్ తేనెని, కొద్దిగా నిమ్మరసాన్ని కలపండి. అంటే గ్రీన్ టీ పౌడరు, 1 టీ స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం. ఇప్పుడు పేస్ట్లా తయారు చేసి ముఖానికి రాసుకోండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు మీ అవసరాన్ని బట్టి అప్లై చేస్తూ ఉంటే మీ స్కిన్ గ్లో అవుతుంది, మంచి మేంఛాయ మీ సొంతం అవుతుంది. ఇక ఆలివ్ ఆయిల్, దీన్ని కూడా అటు జుట్టుకి ఇటు చర్మానికి వాడచ్చు. ఆలివ్ ఆయిల్ చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది, అంతేకాదు సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. ఇది జుట్టుకి పోషణ ఇస్తుంది, జుట్టుని మృదువుగా పట్టులాగా మార్చుతుంది. దీంట్లో ఆలివ్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని అతి నీళ్లలోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. అలాగే ఏజింగ్ ప్రాసెస్ అంటే వయస్సు మీద పడకుండా ఈ ఆలివ్ ఆయిల్లో ఉండేటువంటి తత్వాలు కాపాడతాయి. సౌందర్య పరిరక్షణకి ఈ ఆలివ్ ఆయిల్ని ఎలా వాడాలి, ముందు కుర్రలకు ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ని తీసుకోండి. అంటే ఇండైరెక్ట్గా వేడి నీళ్ళ మీద వేడి చేసి ఆ నూనెని తలకి రాసుకోండి. కొంత సమయం పాటు మర్దన చేసుకోండి. తర్వాత షవర్ క్యాప్ పెట్టుకోండి. 30-45 నిమిషాలు అలాగా, 30 నిమిషాలు కానీ, ఒక అరగంట కానీ, 45 నిమిషాలు కానీ అలాగ వదిలేయండి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మీ జుట్టు చాలా మృదువుగా తయారవుతుంది. ఇది జుట్టుకి సంబంధించి. మరి చర్మానికి సంబంధించి ఆలివ్ ఆయిల్ని ఎలా వాడాలి అంటే, ఇది ఆల్మోస్ట్ సేమ్. గోరువెచ్చటి ఆలివ్ ఆయిల్ తీసుకోండి. చర్మం పైన ప్రయోగించి కాసేపు మర్దన చేసుకోండి. తర్వాత ఒక అరగంట తర్వాత స్నానం చేసేయండి.
ఆలివ్ ఆయిల్ చర్మానికి మంచి పోషణ అందిస్తుంది, పొడిబారకుండా చేస్తుంది. స్నానం చేసిన తర్వాత తేలికపాటి మాయిశ్చర్ రాసుకోండి, దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇలాగా ఒకే పదార్థాన్ని అటు జుట్టుకి అలాగే ఇటు చర్మానికి వాడచ్చు, చక్కటి సౌందర్యాన్ని సాధించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.